హలో అండి, నేను హేమ. వెల్కమ్ టు మాటే మంత్రము. ఈరోజు స్వీట్ షాప్ స్టైల్లో అదే టేస్ట్తో చాలా సాఫ్ట్గా కాలా జామున్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కాలా జామున్ మనకి రెండు రకాలుగా దొరుకుతాయి. ఒకటి డ్రై జామున్, మరొకటి షుగర్ సిరప్ జామున్. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దీనిలో 2 కప్పుల షుగర్, 1.5 కప్పు వాటర్ని వేసి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్కి షుగర్ కన్నా కొంచెం తగ్గించుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడే షుగర్ సిరప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. షుగర్ని కరిగేదాకా కలుపుకొని ఈ షుగర్ సిరప్ని లైట్గా తీగపాకం వచ్చేదాకా ఉంచుకోవాలి. ఏ గులాబ్ జామ్కి అయినా తీగపాకం రావాల్సిన అవసరం లేదు, లైట్గా స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. చివరిగా దీనిలో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కాలా జామున్ మిక్స్ కోసం మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ, 2 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా, చిటికెడు సాల్ట్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు పాలని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ అన్నది మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు సెట్ అవ్వనిద్దాం. 5 నిమిషాలు తర్వాత జామున్లో స్టఫింగ్ కోసం కొంచెం పిండిని తీసుకొని దీనిలో సన్నగా తరిగిన బాదం, పిస్తాని వేసుకొని కుంకుమ పువ్వు పాలల్లో వేసిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఫిల్లింగ్ కోసం ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా రౌండ్గా రెడీ చేసిన బాల్స్ అన్నిటినీ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కాలా జామున్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం పిండిని తీసుకొని ఎటువంటి క్రాక్స్ లేకుండా రౌండ్ బాల్లా చుట్టుకోవాలి. తర్వాత ఈ బాల్ని ఫ్లాట్గా ఒత్తుకొని దీనిలో స్టఫింగ్ని పెట్టుకొని కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న మిశ్రమాన్ని మరొకసారి బాల్ లాగా చుట్టుకోవాలి. ఎటువంటి క్రాక్స్ లేకుండా ఉండాలి. మీకు కానీ ఫ్లాట్గా ఒత్తుకోవడం రానట్లయితే చిన్న బాల్ని రౌండ్గా చేసుకొని ఇలా చపాతీ కర్రతో నెమ్మదిగా ప్రెస్ చేయండి. ఇలా చేసినట్లయితే పిండి అనేది చాలా స్మూత్ లేయర్లా వస్తుంది. ఇప్పుడు ఈ లేయర్లో ముందుగా ప్రిపేర్ చేసిన స్టఫింగ్ని పెట్టుకొని ఫిల్ చేసుకోండి. ఇలా ఫిల్ చేసుకొని రౌండ్గా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా బాల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఈ జామున్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న జామున్స్ని ప్యాన్కి టచ్ అవ్వకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో స్టఫింగ్ అన్నది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టమైతే స్టఫింగ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేసుకోండి. నార్మల్గా ప్లెయిన్గా చేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ జామున్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండిలా ఉంటుంది. కాసేపటి తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఈ బాల్స్ని ఈ స్టేజ్లోనే తీసి పాకంలో వేసినట్లయితే నార్మల్ గులాబ్ జామున్ అన్నది రెడీ అయిపోతాయి. ఈ జామున్ని మరో 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నట్లయితే డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యాక వీటిని అన్నిటినీ ఆయిల్ నుండి తీసుకొని వెంటనే వేడిగా ఉన్న షుగర్ సిరప్లోకి వేసుకొని ఒకసారి కలుపుకొని 2 గంటల వరకు నాననివ్వండి. ఒకవేళ షుగర్ సిరప్ చల్లారిపోతే వేడి చేసుకున్నాక ఈ బాల్స్ని వేసుకొని 2 గంటలు ఉంచండి. 2 గంటల తరువాత ఈ బాల్స్ అన్ని షుగర్ సిరప్ని బాగా పీల్చుకొని చాలా సాఫ్ట్గా మారుతాయి. ఒకవేళ మీకు డ్రై కాలా జామున్ కావాలి అంటే నానిన జామున్ని తీసుకుని ఎండే కొబ్బరి పొడితో కోట్ చేసుకున్నట్లయితే డ్రై కాలా జామున్ అన్నది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ జామున్స్ అన్నిటినీ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే జామున్స్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన జామున్స్ని వెంటనే వేడిగా ఉన్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. ఒకవేళ చల్లగా ఉన్న పాకంలో జామున్స్ని గనక వేసినట్లయితే జామున్స్ పాకం పీల్చుకోవని గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఈ జామున్స్ని ప్రిపేర్ చేసుకుంటే సేమ్ టు సేమ్ స్వీట్ షాప్ స్టైల్లోనే దొరికే కాలా జామున్ లాగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి.